ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, దత్తత తీసుకోవడం అంటే మన ఇంటి పేరు పున్నమికి ఇవ్వడం. అది అంత ఈజీగా అయిపోతుందంటే ఎలా అత్తయ్య? వైదిక, పున్నమిని దత్తత తీసుకోవడానికి అర్హత మీరు కుస్తీ పోటీలు అనుకున్నారు. కానీ నేను మాత్రం నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ప్రతి సందర్భాన్ని పున్నమిని దత్తత తీసుకోవడానికి అర్హతగా అనుకున్నాను నేను. అన్నయ్య, ఎవరేం చెప్పినా సరే నేను మాత్రం విందల్చుకోలేదు. ఏ, నా ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీరందరూ నా చుట్టూ ఉన్నారు కదా, మరి మీరెందుకు రిస్క్ చేయలేదు? మీ ప్రాణాలు పోతాయనే రిస్క్ ఉంది కాబట్టి మీరు చేయలేదు. పున్నమి రిస్క్ చేసి నా ప్రాణాలు కాపాడింది. అందుకే ఎవరేం చెప్పినా సరే నేను విన్ను. అమ్మా, పున్నమిని దత్తత తీసుకుందాం అంతే. వైదిక, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. పున్నమిని కూడా మరింటి బిడ్డగా భావించి తనకి పెళ్లి చేసి పంపించేంత వరకు బాధ్యత మనది. అందుకే దత్తత తీసుకుంటున్నాం అంతే. పృథ్వీ, రాజమాత. పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం ఎప్పుడుందో కనుక్కో. అలాగే రాజమాత. కుస్తీ పోటీలు ఆగిపోతే దత్తత తీసుకునే కార్యక్రమం కూడా ఆగిపోతుంది, పెళ్లి కూడా ఆగిపోతుంది అనుకున్నాను. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఏం అర్థం కావట్లేదు. పున్నమి, నువ్వేం టెన్షన్ పడకు. నీ సంగతి ఇలా కాదే. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. రాజమాత, రేపు 11 గంటలకి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఆహా, అయితే ఆ ముహూర్తానికి పెట్టుకుందాం. బాబు నవీన్, మీ అమ్మ వాళ్ళకు కూడా విషయం చెప్పు. అలాగే గ్రాండ్. నేరుగా గుడి దగ్గరికే వచ్చే మనం. కుదిరితే దత్తత కార్యక్రమం అయిపోయాక పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం. అలాగే గ్రాండ్. పున్నమి, రేపటి నుంచి నువ్వు నా బిడ్డవి కాబోతున్నావు. ఈ పున్నమి పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతుంది అనుకున్నాను. మధ్యలో ఈ దత్తత కార్యక్రమం ఏంటి? దత్తత వరకు అంటే ఆస్తి కూడా దొబ్బేస్తారా ఏంటి వీళ్ళు? ఎలాగైనా సరే ఆపాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.